పాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, అవి చూద్దాము. అవి చూసే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. పాలు ఫ్రిడ్జ్లో పెట్టి బయట తీసానండి. ఇదండి పైన ఒక చిక్కగా ఒక మెడ్డులాగా గట్టిగా ఉంటుంది వెన్న. ఈ వెన్న తీసి పక్కన పెట్టండి. పక్కన పెట్టుకున్నాను. ఒక బాక్స్లో చూడండి నిల్వ ఉంచుకున్నాను. ఒక వారం రోజుల నుంచి నేను ఇలాగా తీసి పక్కన పెట్టుకున్నాను ఒక బాక్స్లో. అంటే ఆ బాక్స్లో ఉన్నది వెన్న కూడా గట్టిగా ఉంది చూడండి, అది గట్టిగా అయిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోండి. ఈరోజు ఇలాగా కొద్ది కొద్దిగా తీసి ఉంచుకున్నాను నేను. ఇప్పుడు మనము దీన్ని ఒక నెయ్యిలాగా తయారు చేసుకుందాము. నెయ్యేనండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు అందులో ఈ వెన్ననెత్తి వేసేసుకుంటున్నాను. వెన్నను ఎత్తి అందులో వేసేసి బాగా కరిగించాలండి. బాగా కరిగిపోతుంది చూడండి బొడుగులు ఎలా వస్తున్నాయో. చాలా బాగా నెయ్యి స్మెల్ చాలా సూపర్గా వస్తుంది. ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవచ్చండి. బయట కొంతమంది ఏంటంటే పాలు పోయించుకుంటారు, డైరెక్ట్గా టీయో కాఫీనో లేకపోతే పాలు ఏదో ఒకటి తాగేస్తూ ఉంటారు పాలు అనేటివి. అలా కాకుండా నేను ఫ్రిడ్జ్లో పెట్టుతాం కదండి, పొద్దున్న పోయించుకుంటాము, నైట్ పాలు తాగుతాము. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నందువల్ల మనకి కొన్ని రోజులు అంటే కొద్ది గంటలు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాం కాబట్టి మనం ఆ పైన వెన్న అనేది వచ్చేస్తుంది. ఆ వెన్న తీసి పక్కన పెట్టుకుంటే నెయ్యి అనేది మనమే ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చూడండి మరిగించుతున్న తర్వాత ఇలా అవుతుంది చూడండి. వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మునగాకు ఉంది కదా, ఈ గుర్లు వేయండి. గుర్లు వేస్తే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది నెయ్యిలో. తర్వాత కొద్దిగా కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు వేస్తే నెయ్యికి చాలా టేస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా నెయ్యి చేసుకుంటే ఇలా కల్లుప్పు వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మునగాకు కరివేపాకు వేయడం వల్ల మనకి స్మెల్ అనేది చాలా బాగా ఉంటుంది. వడపోసేసుకోవాలండి. చల్లారు చేసేసుకొని వడపోసేసుకోవాలి. అదండి నెయ్యి ఎలా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మొత్తం చూశారు కదా, కామెంట్ కూడా పెట్టండి. చూడండి వడపోసేసుకుంటాను. ఇప్పుడు వడపోసుకున్న తర్వాత ఎలా ఉంటుందో నెయ్యి ఒకసారి చూడండి. న్యాచురల్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి నెయ్యి. బయట ఎక్కడో మనం కొనుక్కోని అవసరం లేదు. మన ఇంట్లో పాలు ఎట్లా పోయించుకుంటాము రోజు పిల్లలకి మనకి తాగుతాం కాబట్టి మనం ఇంట్లోనే మనం నెయ్యి కూడా తయారు చేసుకోవచ్చు. పాలతో పాటు ఎక్స్ట్రా మనకు నెయ్యి కూడా తయారైపోతుంది. నెయ్యి కూడా వచ్చేస్తుంది మన ఇంట్లోకి. ఎక్స్ట్రా డబ్బులు పెట్టి మనం కొనుక్కోని అవసరం లేదు. అర్థమవుతుందా? చూడండి మొత్తం కొంచెం కూడా పోనీకుండా నేను మొత్తం వడకట్టేసుకుంటున్నాను, వడపోసేస్తున్నాను. చూడండి నెయ్యి ఎంత బాగా వచ్చిందో చూడండి. స్మెల్ అయితే చాలా బాగా చాలా బాగుంటుంది. కరివేపాకు, మునగాకు, ఉప్పు వేయకుండా ఉండకండి, చెడిపోకుండా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది నెయ్యి. ఈ నెయ్యిని అన్నంలోకి, పప్పులోకి, ఎందులోకైనా దేవుడి ప్రసాదాల్లోకి ఎందులోకైనా మనం ఉపయోగించుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో పాలు పెంచుకునేటప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోండి. చాలా బాగా చాలా బాగుంటుంది.